ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇలా వాటర్ అనేది స్టవ్ పై పెట్టుకోవాలి. ఒక బాండి తీసుకొని అందులో సరిపడినన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి దోరగా. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే పల్లీలు అనేటివి సరిగా వేగవు హై ఫ్లేమ్లో ఉంటే. అందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అందులోనే కొంచెం నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేసి వేయించుకోవాలి. చూడండి, నువ్వులు చిటపటలాడుతున్నాయి. ఇవి చల్లార్చుకోవాలి. వేగిన తర్వాత చూడండి, పక్కకు ఎసరు అనేది, చింతపండు రసం అనేది మసులుతుంది. అందులోనే ఆయిల్ కాస్త వేసుకోవాలి. కాసంత పసుపు వేసుకోవాలి. చూడండి, ఇవి చల్లారిపోయాయి. ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. చూడండి, ఈ పౌడర్ని మనం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. చూడండి, పేస్ట్ అనేది ఫస్ట్ వాటర్ లాగా ఉండే, ఇప్పుడు చూడు ఎంత చిక్కబడిందో. ఉప్పు వేసుకోవాలి. పేస్ట్ అనేది ఇలా చిక్కగా ఉంటేనే పులిహోర అనేది టేస్టీగా వస్తుంది. అంటనివ్వకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి, పూర్తిగా చిక్కబడిపోయింది పేస్ట్ అనేది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇంకో బాండీలో ఆయిల్ వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి.
కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ నేను అందులోనే వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు. అందులో కొంచెం తక్కువగా వేసుకుంటే ఇందులో కూడా వేసుకోవాలి. అందులో నేను ఫుల్గా వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు సాల్ట్. ఇవి వేగిపోయాయి. ముందుగానే అన్నం వండి చల్లార్చుకున్నాను. పేస్ట్ అనేది ఇప్పుడు చేసుకునే పేస్ట్ అనేది ఇందులో కలుపుకోవాలి పూర్తిగా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపు అనేది ఇందులో వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. చూడండి, మా ఇంటి స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్